video we already discussed about construction of DFA. సో ఇక్కడ కూడా మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ అంటాం. కానీ ప్రీవియస్ వీడియోలో మనం ఫైనెట్ లాంగ్వేజ్ అంటే మనకి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ అనేవి ఫైనెట్ ఉన్నప్పుడు మనం ఎలా డ్రా చేస్తాం అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ పర్టికులర్ వీడియోలో నీకు స్ట్రింగ్స్ అనేవి ఇన్ఫైనైట్ జనరేట్ అయినప్పుడు సో దానికి మనం డిఎఫ్ఏ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఈ వీడియో చూసేటప్పుడు దీనికి ముందు మీరు డిఎఫ్ఏ అంటే ఏంటి, డిఎఫ్ఏలో కొన్ని కండిషన్స్ చెప్పాను. సో ఆ కండిషన్స్ అనేవి మీరు ప్రాపర్గా కానీ తెలిస్తే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఈజీగా రీచ్ అవుతుంది. ఒకవేళ తెలియకపోతే ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి కన్స్ట్రక్ట్ ఎ డిఎఫ్ఏ దట్ యాక్సెప్ట్ ఆల్ ద స్ట్రింగ్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ దట్ ఎవ్రీ స్ట్రింగ్ స్టార్ట్ విత్. ఇక్కడ నేను టోటల్గా 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. ఆల్ఫాబెట్స్ వచ్చేసి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0, 1. సో దాంట్లో వాడు స్ట్రింగ్ అనేది 0తో స్టార్ట్ అయితే డిఎఫ్ఏ అలా కన్స్ట్రక్ట్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి 1, 0, థర్డ్ వన్ 0, 1, 0. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 0తో స్టార్ట్ అయ్యేవి బేస్ చేసుకొని మనం డిఎఫ్ఏ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. సో మనం ఎప్పుడైనా కానీ డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాంగ్వేజ్లో అసలు స్ట్రింగ్స్ ఏమొస్తాయో మనం ఐడెంటిఫై చేయాలి. సో లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఇచ్చాను, స్టార్ట్ విత్ 0 అన్నాను. సో స్టార్ట్ విత్ 0 కాబట్టి మీరు ఏం చేయాలంటే 0తో స్టార్ట్ అవ్వాలి. దీని తర్వాత మీకు ఏదైనా రావచ్చు. సో ఏదైనా రావచ్చు కాబట్టి ఇక్కడ నేను ఇండికేషన్ ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ అని ప్లేస్ చేస్తున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి, 0తో స్టార్ట్ అయింది, ఈ ఎక్స్ ప్లేస్లో మాత్రం మీరు ఏదైనా ప్లేస్ చేయొచ్చు. అంటే అసలు నేను ఏమీ తీసుకోకపోవచ్చు ఎక్స్ ప్లేస్లో, లేదా ఒక 0 తీసుకోవచ్చు, లేకపోతే 1 తీసుకోవచ్చు, లేదా 2 0లు తీసుకోవచ్చు, లేదా 0, 1. ఈ కాంబినేషన్ అంటే ఎక్స్ ప్లేస్లో నీ ఇష్టం. ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ కాంబినేషన్లో ఏదైనా తీసుకోవచ్చు. అంటే స్టార్ట్ విత్ 0 కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా మనకి 0 వస్తుంది, అది మినిమం స్ట్రింగ్. దీని తర్వాత 0, 0 రావచ్చు, లేదా 0, 1 రావచ్చు, లేదా 0, 0, రావచ్చు, లేదా 0, 0, 1, 0, 1, 0 అండ్ సో ఆన్. సో ఇలా మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను దీనికి ఆటోమేటెడ్ డ్రా చేయాలి డిఎఫ్ఏ. సో దీంట్లో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒక లాంగ్వేజ్లో కానీ మీకు ఎప్సిలాన్ వస్తే ఇనిషియల్ స్టేటే ఫైనల్ స్టేట్ అన్నాను. అలానే స్ట్రింగ్ లెంత్ అనేది మినిమం ఎంత ఉందో చూడాలి. సో ఇక్కడ స్ట్రింగ్ లెంత్ అనేది మనకి మినిమం ఉన్న స్ట్రింగ్ లెంత్ 0 కాబట్టి సో Q0 మనం ఒక స్టేట్ తీసుకున్నాను 0 కాబట్టి Q0 నుంచి Q1కి ఇది ఫైనల్ స్టేట్ 0. సో ఇన్పుట్ ఆల్ఫాబెట్ అని ఇక్కడ నీకు స్ట్రింగ్ లెంత్ 0 ఉంటే మినిమం 2 స్టేట్స్ వస్తాయి. అదే స్ట్రింగ్ లెంత్ అనేది మినిమం 2 స్ట్రింగ్ లెంత్ 2 ఉందనుకోండి, అప్పుడు Q0, Q1, Q2. సో ఇది మినిమం స్కెలిటన్ డయాగ్రామ్. మినిమం స్కెలిటన్ డ్రా చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే డిఎఫ్ఏకి కొన్ని రూల్స్ చెప్పాను. ప్రతి స్టేట్లో కూడా మనకి ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఎన్నైతే ఉన్నాయో, ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0, 1 కాబట్టి ఆ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అన్నీ రావాలి. సో ఈ స్టేట్లో, ఈ పర్టికులర్ స్టేట్లో నాకు మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? సో ఆల్రెడీ Q0 అనే స్టేట్ నుంచి 0 ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి నాకు మిస్ అయిన ఆల్ఫాబెట్ వచ్చేసి 1. అది జస్ట్ నేను ఐడెంటిఫై చేస్తున్నాను. తర్వాత అలానే Q1లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? Q1లో 0 రాలేదు, 1 రాలేదు. సో 2 మిస్ అయింది. 0 ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఒకటి, 1 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఒకటి. ఇప్పుడు నేను ఈ 1ని నేను ఎలా కనెక్ట్ చేయాలి అనేది క్వశ్చన్. సో అగైన్ నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. Q0, Q1, Q0 నుంచి Q1కి 0. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 మిస్ అయింది కాబట్టి ఈ 1 అనేది నువ్వు ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఈ 1ని సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేయి. సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేసిన తర్వాత 0తో స్టార్ట్ అవుతుందో లేదో, అంటే ఈ స్ట్రింగ్స్లో వ్యాలిడ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే నెక్స్ట్ స్టేట్ అది పాసిబుల్, అంటే ఉన్న స్టేట్స్ ఫస్ట్ సెల్ఫ్ లూప్ చెక్ చేసుకుంటాం, అక్కడ పాసిబిలిటీ లేకపోతే నెక్స్ట్ స్టేట్, అలా పాసిబిలిటీ లేకపోతే నెక్స్ట్ స్టేట్, అలా ఈ స్టేట్ కాకుండా మిగతా అన్ని స్టేట్స్ తోటి చెక్ చేసుకుంటా వెళ్తాం పాసిబిలిటీ లేకపోతే. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే అక్కడ కనెక్ట్ చేస్తాం. అసలు ఏ పాసిబిలిటీ కానీ లేకపోతే మనం
ఆ ఇన్పుట్ ఆల్ఫాబెట్ నుంచి ఆ స్టేట్ నుంచి డెడ్ స్టేట్కి పంపిస్తాం. సో ఇప్పుడు నేను Q0 అనే స్టేట్లో నాకు 1 మిస్ అయింది కాబట్టి నేను 1ని కానీ సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేశాను అనుకుంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 1ని ప్లేస్ చేస్తే, సో 1ని ప్లేస్ చేయటం వల్ల స్ట్రింగ్ ఏమొస్తుంది అనేది చెక్ చేయండి. సో Q0 నుంచి ఎప్పుడైనా మనం స్ట్రింగ్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, నువ్వు ఏదైతే డ్రా చేసావో దాన్ని ఇంక్లూడ్ చేసి ఈ స్టేట్ నుంచి, అంటే నువ్వు ఇనిషియల్ స్టేట్ దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఎక్కడ ఆగిపోవాలి అంటే ఫైనల్ స్టేట్. సో నేను డ్రా చేసింది 1 కాబట్టి, సో 1 0 నాకు వచ్చిన స్ట్రింగ్ వచ్చేసి 1 0. సో 1 0 అనేది అసలు మన లాంగ్వేజ్లో ఆ స్ట్రింగ్ ఉందా? లేదు. అంటే లేదు కాబట్టి ఇది ఇన్వాలిడ్, అంటే నేను సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు. సో లేదు కాబట్టి Q0 నుంచి పోని నేను Q1కి ప్లేస్ చేయొచ్చా? Q0 నుంచి Q1కి ప్లేస్ చేస్తే ఇక్కడ మీకు కామా పెట్టి 1 పెట్టచ్చు. 1 పెడితే అంటే Q0 నుంచి Q1కి నీకు 1 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ద్వారా వెళ్ళాం. అంటే ఇక్కడ స్ట్రింగ్ ఏమొచ్చింది? 1 వచ్చింది. సో 1 అనేది మన లాంగ్వేజ్లో ఉందా? లేదు. అంటే Q0 నుంచి మనకి ఏ పాసిబిలిటీ లేదు కాబట్టి, అంటే ఉంది 2, ఒకటి సెల్ఫ్ లూప్ చెక్ చేసుకుంటావు, పాసిబిలిటీ లేకపోతే నెక్స్ట్ స్టేట్. ఈ 2 పాసిబిలిటీస్ లేవు కాబట్టి నేను Q0 నుంచి డెడ్ స్టేట్కి కనెక్ట్ చేస్తున్నాను. QD ఆ డెడ్ స్టేట్ అంటే ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోవచ్చు, అదొక స్టేట్ అని. నేను మీనింగ్ఫుల్గా ఉండేటట్టు QD అన్నాను. సో ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉన్నప్పుడు 1 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉన్నది. ఎప్పుడైనా డెడ్ స్టేట్లో ఆ స్టేట్కి కూడా నీకు ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్ రావాలి, 0 రావాలి, 1 రావాలి. డెడ్ స్టేట్ ఎప్పుడు కూడా ఏ స్టేట్ నుంచి వెళ్ళదు కాబట్టి సెల్ఫ్ లూపే 0, 1 అని ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాం? జస్ట్ Q0లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ 1 చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? Q1లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? Q1లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఒకటి 0. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను? 0 మిస్ అయింది కాబట్టి సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేయడానికి చెక్ చేస్తాను. నేను సెల్ఫ్ లూప్లో కానీ 0 ప్లేస్ చేస్తే నాకు స్ట్రింగ్స్ ఏమొస్తాయో చూడండి. ఇక్కడ ఆల్రెడీ 1 లేదండి, 1 ఆల్రెడీ మనం రిమూవ్ చేసేసాం. సో 1 లేదు మన దగ్గర ఉంది ఓన్లీ 0. సో ఈ 0 ఉంది, ఆల్రెడీ 0 ఉంది. నేను సెల్ఫ్ లూప్లో 0 ప్లేస్ చేస్తే, ఇది యాక్చువల్ టెంప్లెట్, దీన్ని బేస్ చేసుకొని నేను ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను. సో నేను సెల్ఫ్ లూప్లో 0 ప్లేస్ చేస్తే స్ట్రింగ్ ఏమొస్తుందో చూడండి. స్ట్రింగ్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాను? ఇనిషియల్ స్టేట్. ఎక్కడ ఎండ్ అవ్వాలని చెప్పాను? ఫైనల్ స్టేట్. సో నేను డ్రా చేసింది ఇది, దాన్ని ఇంక్లూడ్ చేస్తూ స్ట్రింగ్ చెక్ చేయండి. అంటే ఇనిషియల్ స్టేట్ నుంచి నేను ఈ స్టేట్కి వెళ్ళడానికి 0, నెక్స్ట్ సెల్ఫ్ లూప్ 0, 0 0 అని స్ట్రింగ్ వచ్చింది నాకు. మన లాంగ్వేజ్లో స్టార్ట్ విత్ 0 అన్నాడు. 0తో స్టార్ట్ అయిందా ఆ స్ట్రింగ్? స్టార్ట్ అయింది, అంటే వ్యాలిడ్. అంతతో కాదు, మళ్ళీ ఇది సెల్ఫ్ లూప్ కాబట్టి ఇది కీప్ ఆన్ రిపీట్ అవుతూ ఉంటుంది. అని ఇంకొకసారి చెక్ చేయండి, అంటే ఇది 2 సార్లు రిపీట్ చేయొచ్చు. అంటే 0 అగైన్ 0 అగైన్ 0, అంటే 0 ఫాలోడ్ బై 2 zeros. 0 ఫాలోడ్ బై 2 zeros 0తోనే స్టార్ట్ అయిందిగా. సో అది కూడా వ్యాలిడే. పోనీ ఇది 3 సార్లు రిపీట్ చేశారు, అప్పుడు 0 ఫాలోడ్ బై 3 zeros. సో 0తోనే స్టార్ట్ అయింది. అంటే నేను సెల్ఫ్ లూప్లో 0 పెడితే నాకు 0తో స్టార్ట్ అయిన స్ట్రింగ్స్ అన్నీ వస్తాయి. అంటే 0 0 రావచ్చు, 0 00 రావచ్చు, 0 000, అలా ఎన్నైనా రాయొచ్చు. సో సెల్ఫ్ లూప్లో 0 పెట్టడం వల్ల ఏ ప్రాబ్లము రావట్లేదు, ఈ స్ట్రింగ్స్ అన్నీ వ్యాలిడ్. ఇంకా Q0లో మిస్ అయింది ఏంటి? Q1లో మిస్ అయిన ఇంకో ఆల్ఫాబెట్ ఏంటి? 1. సో ఇప్పుడు నేను 1 అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి? ఎప్పుడైనా నేను ఎలా చెప్పాను? ఏదన్నా ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ అయినా ఒక స్టేట్లో మిస్ అయితే ముందు ఆ స్టేట్లో సెల్ఫ్ లూప్లో పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేయాలి. లేకపోతే దాని ప్రీవియస్ స్టేట్ కానీ, అంటే రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటే వాటికి కనెక్షన్ పెట్టి చూడండి. అవి పాసిబిలిటీ లేకపోతేనే డెడ్ స్టేట్కి పంపించాలి. ఇప్పుడు నేను సెల్ఫ్ లూప్లో పెట్టాను అనుకుందాం. సెల్ఫ్ లూప్లో కానీ ఒకవేళ ప్లేస్ చేస్తే ఆల్రెడీ సెల్ఫ్ లూప్ ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు సెల్ఫ్ లూప్ అని ఇలా డ్రా చేయకూడదు, కామా పెట్టి 1 అని ప్లేస్ చేస్తావు. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయి. ఇప్పుడు నేను సెల్ఫ్ లూప్లో యూజ్ చేస్తుంది 0 యూజ్ చేస్తున్నాను, 1 యూజ్ చేస్తున్నాను. నేను రాసింది ఫస్ట్ 1, 0 అయిపోయింది. ఇప్పుడు 1 గురించి మాత్రమే చూడండి. నాకు స్ట్రింగ్స్ ఏమొస్తాయి ముందు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాను నేను? Q0. సో Q0 నుంచి నేను ఈ స్టేట్కి వెళ్ళడానికి 0, నాకు సెల్ఫ్ లూప్లో నేను రాసింది ఏంటి? 1 0 1. 0 1లో మనకి 0తో స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది, అంటే వ్యాలిడ్. అలానే 0 1 1 సెల్ఫ్ లూప్ అంటే ఇంకో 2 సార్లు అయినా తీసుకోవచ్చు కదా. అప్పుడు 0 1 1 అనే స్ట్రింగ్లో నీకు 0తో స్టార్ట్ అయిందా లేదా?
అయ్యింది అంటే అది వ్యాలిడే. పోనీ 3 సార్లు తీసుకో, 0 ఫాలోడ్ బై 111 అంటే 0తోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకొక విధంగా ఆలోచించండి, ఈ సెల్ఫ్ లూప్లో నీకు ఇంకో 0 కూడా ఉంది అంటే 0 నేను 1 తీసుకున్న తర్వాత 0 కూడా తీసుకోవచ్చుగా. ఈ సెల్ఫ్ లూప్లో నీ 1 తీసుకున్నావు, అదే మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు మళ్ళీ 1 తీసుకోకుండా 0 కూడా తీసుకోవచ్చు, కామా పెట్టావు కాబట్టి. అప్పుడు ఏమైంది స్ట్రింగ్ 0 ఫాలోడ్ బై 10 లేదా 0 ఫాలోడ్ బై 0 తీసుకున్నాక 1 తీసుకోవచ్చు, లేదా 1 తీసుకున్నాక 0 తీసుకోవచ్చు, లేదా 1 తీసుకున్నాక 2 0లు తీసుకోవచ్చు, లేదా 0 తీసుకున్నాక 3 1లు తీసుకోవచ్చు. అంటే ఈ 2 కాంబినేషన్లు ఏదైనా తీసుకోవచ్చు. కానీ నీకు స్టార్టింగ్ వచ్చిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? 0 తర్వాత 0 రావచ్చు, 1 రావచ్చు, ఏ కాంబినేషన్ అయినా రావచ్చు. అంటే నేను ఇప్పుడు సెల్ఫ్ లూప్లో పెట్టడానికి ఛాన్స్ ఉందా లేదా? ఉంది. సో 0, 1. సో ఇది ఫైనల్ డిఎఫ్ఏ. కానీ దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రతి స్టేట్లో నేను ఐడెంటిఫై చేశాను, అన్నీ కూడా డ్రా చేశాను. సో ఫైనల్గా మనకి డిఎఫ్ఏ అంటే మీకు డెఫినేషన్ నేను ఏం చెప్పాను? క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు Q సిగ్మా డెల్టా Q0 అండ్ F. దీంట్లో క్యాపిటల్ Q అంటే మనకి ఏమొస్తాయి? Q అంటే సెట్ ఆఫ్ స్టేట్స్. సెట్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని వచ్చాయి మనకి? 3 స్టేట్స్. ఒకటి Q0, ఇంకోటి Q1, ఇంకోటి QD. ఇవి సెట్ ఆఫ్ స్టేట్స్. అలానే సిగ్మా అంటే ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఈ మిషన్ ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ని బేస్ చేసుకొని డ్రా చేసావు? ఒకటి 0 ఒకటి, ఇంకోటి 1 ఒకటి. అలానే ట్రాన్సిషన్స్, డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ఇప్పుడు మనకి డెల్టాలో ఏమేమి వస్తాయి? ఒకటి Q0 విత్ 0 ఎక్కడికి వెళ్తున్నాం, Q0 విత్ 1 ఎక్కడికి వెళ్తున్నాం, Q1 విత్ 0 ఏంటి, Q1 విత్ 1, అలానే QD విత్ 0, QD విత్ 1. ఆ కాంబినేషన్స్ అన్ని రాస్తాడు. సో Q0 విత్ 0, అలానే డెల్టా ఆఫ్ Q0 విత్ 1, అగైన్ డెల్టా ఆఫ్ Q1 విత్ 0, అగైన్ డెల్టా ఆఫ్ Q1 విత్ 1, అలానే డెల్టా ఆఫ్ QD విత్ 0, అలానే డెల్టా ఆఫ్ QD విత్ 1. వీటికి ఏ స్టేట్కి వెళ్తున్నాయో రాస్తారు. డెల్టా ఆఫ్ Q0 విత్ 0 Q1కి వెళ్ళాం, అలానే డెల్టా ఆఫ్ Q0 విత్ 1 డెడ్ స్టేట్కి వెళ్ళాం, అలానే డెల్టా ఆఫ్ Q0 విత్ 0 Q1కి వెళ్ళాం, Q1 విత్ 1 Q1, QD విత్ 0 QDకి వెళ్ళాం డెడ్ స్టేట్కి. సో ఎప్పుడు డెడ్ స్టేట్ నుంచి ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్కి అయినా డెడ్ స్టేట్కే వెళ్తాం. సో ఇది మనకి అంటే ఫస్ట్ ఏం చేసాం, మనం లాంగ్వేజ్ రాసాం ఇచ్చిన ప్రాబ్లంకి, తర్వాత మిషన్ కన్స్ట్రక్ట్ చేసాం డిఎఫ్ఏకి. ఇది స్కెలిటన్. ఈ స్కెలిటన్ వాడి నేను ఏవైతే మిస్ అయినాయి వాటిని బేస్ చేసుకొని ఎలా రాయాలో చెక్ చేసుకొని ఫైనల్ ఆన్సర్ ఇది నీ ఫైనల్ డిఎఫ్ఏ. దీన్ని బేస్ చేసుకొని నేను డిఎఫ్ఏ అంటే ఈ కాంబినేషన్ 5 టపుల్స్ కాబట్టి ఈ 5 టపుల్స్లో నాకు క్యాపిటల్ Q ఏంటి, సిగ్మా ఏంటి, ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటో ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాసాం. అలానే మనకి ఇంకా ఏముంటాయి? ఇనీషియల్ స్టేట్ అంటే మన దాంట్లో ఇనీషియల్ స్టేట్ ఏంటి? Q0. ఇనీషియల్ స్టేట్ అనేది Q0. ఫైనల్ స్టేట్ ఏమొస్తుంది మన దాంట్లో? Q1. ఫైనల్ స్టేట్ Q1. సో ఫైనల్ స్టేట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? ఇనీషియల్ స్టేట్ Q0, QD కాదండి, Q0. ఫైనల్ స్టేట్ Q1. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్లో అసలు ఆ ఇచ్చిన ప్రాబ్లంకి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ రాయటం, తర్వాత మిషన్ డ్రా చేయటం, ఆ మిషన్ బేస్ చేసుకొని ఏం స్టేట్స్ ఇవన్నీ రాస్తాం. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి 4th వన్ వచ్చేసి ట్రాన్సిషన్ టేబుల్, ఒక ట్రాన్సిషన్ గ్రాఫ్. ఇది ట్రాన్సిషన్ గ్రాఫ్ అని కూడా అంటాం. ఈ ట్రాన్సిషన్ గ్రాఫ్ నుంచి ట్రాన్సిషన్ టేబుల్ ఎలా డ్రా చేయాలో కూడా చెప్పాను. బట్ వీటన్నిటిలో మెయిన్గా వాడు అడిగేది మాత్రం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయమన్నారు కాబట్టి ఇది ఒక్కటి రాస్తే సరిపోతుంది. బట్ ఈ స్టెప్స్ అని మీకు తెలియాలి మీనింగ్ ఏంటి అని. సెకండ్ వన్, స్టార్ట్ విత్ 10. సో స్టార్ట్ విత్ 10 కాబట్టి ఫస్ట్ స్టెప్ మనకి లాంగ్వేజ్లో అసలు స్ట్రింగ్స్ ఏమొస్తాయి? సో స్కెల్టన్ ప్రకారం మనం 10 కాబట్టి 10 ఫాలోడ్ బై X. సో X ప్లేస్లో మనం ఏదైనా కన్సిడర్ చేయొచ్చు, అసలు కన్సిడర్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. సో స్టార్ట్ విత్ 10 కాబట్టి 10 మినిమం స్ట్రింగ్, అండ్ 10 ఫాలోడ్ బై X అంటే 0 అవ్వచ్చు, 10 ఫాలోడ్ బై X అంటే 1 అవ్వచ్చు, 10 ఫాలోడ్ బై 0 అవ్వచ్చు, 10 ఫాలోడ్ బై 1 అండ్ సో ఆన్. సో ఇలా మనకి లాంగ్వేజ్లో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వచ్చాయి.
కానీ మనకి స్టార్ట్ విత్ 10. సో స్టార్ట్ విత్ 10 వీటన్నిటిలో ఈ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్ అన్నిటిలో మినిమం స్ట్రింగ్ వచ్చేసి 10. సో ఇప్పుడు మనం 10కి ఎలా డ్రా చేస్తాం? మినిమం మనకి స్కెల్టన్ వచ్చేసి Q0 నుంచి Q1 ఒకటి 1 ఫాలోడ్ బై 0 Q2 ఇది ఫైనల్ స్టేట్ 1 0. సో ఇది మినిమం స్కెల్టన్. సో ఈ మినిమం స్కెల్టన్లో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క స్టేట్లో మిస్ అయినవి ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో డిఎఫ్ఏ ప్రకారం ప్రతి స్టేట్లో అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలి. సో Q0లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? 0 మిస్ అయింది Q0లో. Q1లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? Q1లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ 1, ఎందుకంటే మనకి ఆల్రెడీ 0 ఉంది కాబట్టి. Q2లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? 0 మిస్ అయింది, 1 మిస్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఏదైతే మిస్ అయిందో ఆ మిస్ అయిన దాన్ని నేను ఫస్ట్ సెల్ఫ్ లూప్ ప్లేస్ చేస్తాను. Q0లో సెల్ఫ్ లూప్లో కానీ 0 ప్లేస్ చేస్తే మనకి ఏమైందో చెక్ చేయాలి. అంటే 0 అంతే. ఇప్పుడు ఎప్పుడైనా కానీ నువ్వు సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేస్తే బాగానే ఉంది, కానీ నువ్వు ఎక్కడ ఎండ్ అవ్వాలి? Q2 దగ్గరే ఎండ్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఫైనల్ స్టేట్. సో నువ్వు డ్రా చేసింది ఇంక్లూడ్ చేసుకొని ఇనీషియల్ స్టేట్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. నువ్వు డ్రా చేసిన ట్రాన్సిషన్ ఏంటో అది ఇంక్లూడ్ చేసుకొని ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి? ఫైనల్ స్టేట్ దగ్గర ఎండ్ అవ్వాలి. సో నేను డ్రా చేసింది సెల్ఫ్ లూప్లో 0 కాబట్టి ఇంకా డ్రా చేయలేదు, జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఈ సెల్ఫ్ లూప్లో 0 పెడితే అంటే 0 1 0 0 1 0 0 1 0 అనేది అసలు మన దానికి వ్యాలిడేనా? దేంతో ఉండాలన్నాను? 1 0తో స్టార్ట్ అవ్వాలన్నాను, కానీ నీకేం వచ్చింది? సెల్ఫ్ లూప్లో 0 పెడితే 0 1 0 వచ్చింది. సో 0 1 0 వచ్చింది కాబట్టి ఇన్వాలిడ్. సో సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టేట్కి ఏమైనా కనెక్ట్ చేయొచ్చు ఏమో చెక్ చేస్తాం. ఈ నెక్స్ట్ స్టేట్కి కనెక్ట్ చేస్తే అంటే కామా పెట్టి 0 అంటాను. కామా పెట్టి 0 అన్నానంటే నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? Q0 నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడ ఎండ్ అవ్వాలి? Q2. సో అప్పుడు నాకు స్ట్రింగ్ ఏం వస్తుంది? ఇక్కడ కామా 0 కాబట్టి కామా 0 పెడితే అప్పుడు స్ట్రింగ్ 0 0 0 0 అనేది అసలు మన దాంట్లో ఉందా? లేదు. సో లేదు కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది మనకి? ఇది ఇన్వాలిడ్. పోనీ Q0 నుంచి Q2కి పెట్టచ్చా? Q0 నుంచి Q2 కానీ నువ్వు 0 పెడితే నీ ఫైనల్ స్ట్రింగ్ ఏమైంది? 0 వస్తుంది. ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి నీకు 0 వస్తుంది. సో 0 వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా అది ఇన్వాలిడ్. సో నాకు Q0 నుంచి 0 అనేది ఏ పాసిబిలిటీ లేదు కాబట్టి అప్పుడు నేనేం చేయాలి? డెడ్ స్టేట్కి పంపించాలి. QD ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్? 0. ఇది డెడ్ స్టేట్ కాబట్టి కంపల్సరీగా మనం ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి, సెల్ఫ్ లూప్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ Q1లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? Q1లో మిస్ అయింది మనకి 1. సో 1 మిస్ అయింది. సెల్ఫ్ లూప్లో పెడితే ఏమైందో చూడండి. సెల్ఫ్ లూప్లో కానీ మీరు ప్లేస్ చేస్తే నాకు స్ట్రింగ్స్ ఏం వస్తాయో చూడండి. స్ట్రింగ్ కూడా ఎక్కడి నుంచి చూడాలని చెప్పాను? ఇనీషియల్ స్టేట్. ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఫైనల్ స్టేట్. నువ్వు డ్రా చేసింది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఇనీషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి. అంటే ఇనీషియల్ స్టేట్ నుంచి నేను ఇక్కడ నుంచి మొదలు పెడితే 1, తర్వాత సెల్ఫ్ లూప్లో నేను ఏం ప్లేస్ చేస్తున్నాను? 1 ప్లేస్ చేస్తున్నాను. సో 1 1 0 1 1 0లో అది వ్యాలిడేనా? ఎందుకు? 1 0తో స్టార్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ దేంతో స్టార్ట్ అయ్యింది? 1 1 0 అంటే 1 1తో స్టార్ట్ అయినట్టు స్ట్రింగ్, అంటే ఇది ఇన్వాలిడ్. సో ఇన్వాలిడ్ కాబట్టి నేను సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేయడానికి నాకు ఛాన్స్ లేదు. సో ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మిగతా స్టేట్తో ఏమైనా కనెక్షన్ ఉందో లేదో చెక్ చేస్తాం. అంటే Q1 నుంచి Q0కి ఏమైనా కనెక్షన్ ఏమైనా ప్లేస్ చేయొచ్చేమో చెక్ చేస్తాం. ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉన్నప్పుడు అండి? 1 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉన్నప్పుడు. సో 1 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉన్నప్పుడు చెక్ చేస్తే స్ట్రింగ్ ఏ వస్తుందో చూడండి. స్ట్రింగ్ కూడా ఏం చెప్పాను? నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పాను? Q0. ఎక్కడ ఎండ్ అవ్వాలి? Q2. నువ్వు డ్రా చేసింది కూడా కన్సిడర్ చేయాలి. సో నువ్వు డ్రా చేసింది కూడా కన్సిడర్ చేస్తే స్ట్రింగ్ ఏమైందో చూడండి. స్ట్రింగ్ ఏమొస్తుందో చూడండి. సో 1 1 1 0 అదేనా స్ట్రింగ్? 1 1 1 0.
1110లో దేంతో స్టార్ట్ అయింది? 11తో స్టార్ట్ అయింది, అంటే అది ఇన్వాలిడ్. సో ఇది డ్రా చేయటం కూడా ఇన్వాలిడ్, పాసిబిలిటీ లేదు. సో పాసిబిలిటీ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం? Q1 సెల్ఫ్ లూప్ చెక్ చేసాం, పాసిబిలిటీ లేదు. Q1 నుంచి Q0 చెక్ చేసాం, పాసిబిలిటీ లేదు. ఇప్పుడు Q1 నుంచి Q2కి చెక్ చేయాలి. Q1 నుంచి Q2కి చెక్ చేస్తే ఇక్కడ మిస్ అయింది 1 కాబట్టి నేను ఇక్కడ కామా 1 అని ప్లేస్ చేస్తున్నా. అప్పుడు స్ట్రింగ్ ఏమొస్తుంది? 1 1 1 1 వస్తుంది. కానీ నీకు దేంతో స్టార్ట్ అవ్వాలి? 1 0. సో ఇది కూడా ఇన్వాలిడే, 1 అనేది కూడా ఇన్వాలిడే. సో ఇప్పుడు నాకు Q1 నుంచి సెల్ఫ్ లూపు పాసిబిలిటీ లేదు, ప్రీవియస్ స్టేట్ పాసిబిలిటీ లేదు, నెక్స్ట్ స్టేట్ పాసిబిలిటీ లేదు కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా నేను దేనికి కనెక్ట్ చేయాలి? డెడ్ స్టేట్. డెడ్ స్టేట్ అనేది సో డెడ్ స్టేట్ అనేది మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ సపరేట్ ఇంకో డెడ్ స్టేట్ ఉండదండి, ఒకటే డెడ్ స్టేట్ ఉంటుంది. దాని నుంచి మీరు కనెక్షన్ డ్రా చేస్తారు. ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉన్నప్పుడు? 1 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉన్నప్పుడు మీరు డెడ్ స్టేట్ డ్రా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి Q2లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఏంటి? Q2లో మిస్ అయింది 0 1 1 1. సో ఇప్పుడు నేను 0ని ఫస్ట్ పాసిబిలిటీ ఏం చెప్పాను? సెల్ఫ్ లూప్ పెట్టుకోవాలని చెప్పాను. అక్కడ పాసిబిలిటీ లేకపోతే ప్రీవియస్ స్టేట్, అక్కడ పాసిబిలిటీ లేకపోతే దాని ప్రీవియస్ స్టేట్, అసలు ఏ స్టేట్కి పాసిబిలిటీ లేకపోతే డెడ్ స్టేట్. సో ఇప్పుడు నేను సెల్ఫ్ లూప్లో కానీ 0 కానీ ప్లేస్ చేస్తే, సెల్ఫ్ లూప్లో 0 ప్లేస్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూడండి. సెల్ఫ్ లూప్లో 0 కానీ ప్లేస్ చేస్తే నాకు స్ట్రింగ్స్ ఏమొస్తాయో ఒకసారి వెరిఫై చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇనిషియల్ స్టేట్. సో ఇనిషియల్ స్టేట్ నుంచి నేను ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి, ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు స్ట్రింగ్ 1 0 0. 1 0 0లో నీకు 1 0తో స్టార్ట్ అయిందా? అయ్యింది. ఇది సెల్ఫ్ లూప్ కాబట్టి ఇంకొకసారి 2 సార్లు తీసుకోండి దాన్ని, అంటే 1 0 0 0. 1 0 0 0లో 1 0తో స్టార్ట్ అయింది కదా. పోనీ నువ్వు 3 సార్లు తీసుకో, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? Q0. సో 1 0 ఫాలోడ్ బై 3 zeros, నీకు 1 0తోనే స్టార్ట్ అయింది, అంటే సెల్ఫ్ లూప్లో 0 పెట్టుకుంటే నీకు వ్యాలిడ్ అవుతుంది. అలానే Q2లో మిస్ అయిన ఇంకో ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? 1. ఇది కూడా నేను సెల్ఫ్ లూప్లో పెట్టచ్చా? ఫస్ట్ పాసిబిలిటీ పెట్టచ్చో లేదో చెక్ చేయండి. సో మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? Q0. సో Q0 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 ఫాలోడ్ బై 0 ఫాలోడ్ బై 1, అంటే 1 0 1, లేదా 1 0 1 1, 1 0 1 1, లేదా 1 0 1 0, లేదా 1 0 1 1 0. సో ఈ స్ట్రింగ్స్ అన్నిట్లో కూడా మనకి దేంతో స్టార్ట్ అయింది? 1 0తోనే స్టార్ట్ అయింది, అంటే సెల్ఫ్ లూప్లో పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ప్రతి స్టేట్లోనే అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ వచ్చాయి కాబట్టి ఇది డిఎఫ్ఏ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ పాయింట్స్ అన్ని మీకు తెలిసినవే. థర్డ్ స్టెప్ ఏం చేస్తాం? క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు Q సిగ్మా డెల్టా Q0 F అంటాం. Q అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయో రాస్తారు, సిగ్మా అంటే ఈ పర్టికులర్ ఆ డిఎఫ్ఏ డ్రా చేసేటప్పుడు మనం యూస్ చేసిన ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ 2, సిగ్మా 0 1 అవుతాయి. అలానే ట్రాన్సిషన్ ఫంక్షన్, ఏ స్టేట్ నుంచి ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్కి ఏమి వెళ్తుంది, అలానే ఇనిషియల్ స్టేట్ ఏంటి, అలానే ఫైనల్ స్టేట్ ఏంటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ టేబుల్ ఒకటి, ఇది ట్రాన్సిషన్ గ్రాఫ్, దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేస్తారు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్కి వాడు అడిగేది ఏంటంటే, స్టార్ట్ విత్ 0 ఉంటే డిఎఫ్ఏ డ్రా చేయమని మిమ్మల్ని అడగడు. వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని వస్తాయి అంటాడు. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని వస్తాయి అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు, మీ ప్రీవియస్ డయాగ్రామ్ కానీ మీ దగ్గర ఉంటే ఒకసారి వెరిఫై చేసుకో. ఇక్కడ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది? 1. స్ట్రింగ్ లెంత్ 1 ఉన్నప్పుడు నీకు 3 స్టేట్స్ వచ్చి ఉంటాయి, చెక్ చేసుకుంటే. అలానే స్ట్రింగ్ లెంత్ 2 ఉన్నప్పుడు 4 స్టేట్స్ వస్తాయి. స్ట్రింగ్ లెంత్ ప్లస్ 2, స్ట్రింగ్ లెంత్ ప్లస్ 2. సో ఇప్పుడు నాకు స్ట్రింగ్ లెంత్ 0 ఉంది కాబట్టి 0 + 2 అంటే ఫైనల్గా నాకు 2 స్టేట్, మొత్తం 2, సారీ స్ట్రింగ్ లెంత్ అనేది ఇక్కడ 1 ఉంది, 1 + 2 టోటల్గా 3 స్టేట్స్ వస్తాయి. అదే ఇక్కడ స్ట్రింగ్ లెంత్ 2 ఉంది అంటే 2 + 2 4 స్టేట్స్ వచ్చాయి, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ లెంత్ 3 ఉంది అంటే 3 + 2
5 స్టేట్స్ వస్తాయి. ఆ 5 స్టేట్స్ ఎలా వస్తాయి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. స్టార్ట్ విత్ 0 1 0. సో 0 1 0 కాబట్టి మనకి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏం వస్తాయి ఫస్ట్. సో లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏం వస్తాయంటే 0 1 0 ఫాలోడ్ బై ఎక్స్, అంటే ఎక్స్ వాల్యూ మీకు ఏదైనా ఉండొచ్చు. సో మినిమం స్ట్రింగ్ 0 1 0, 0 1 0 followed by 0, or 0 1 0 followed by 1, or 0 1 0 followed by 0 0 and so on. సో ఇప్పుడు మనకి దీంట్లో మినిమం లెంత్ స్ట్రింగ్ ఉన్నది 0 1 0. సో అప్పుడు మనకి ఎలా వస్తుంది ఆటోమేటిక్ మినిమం స్కెల్టన్ Q0, Q1, Q2, Q3. సో 0 1 0 ఇది మినిమం స్కెల్టన్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ప్రతి స్టేట్లో మనకి ఏవైతే మిస్ అయ్యాయో వాటిని మీరు ఐడెంటిఫై చేయండి. సో Q0లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? 1 మిస్ అయింది. Q1లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0. Q2లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ 1. Q3లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0 1. సో ఇంకా నుంచి డైరెక్ట్ షార్ట్ కట్ చూడండి. వాడు దేంతో స్టార్ట్ అవ్వాలన్నాడు? 0 1 0తో స్టార్ట్ అవ్వాలన్నాడు. ఎప్పుడైతే ఒక ఆటోమేటా అనేది 0 1 0తో స్టార్ట్ అవ్వాలి అంటే ఇంకా దేంతోనూ స్టార్ట్ అవ్వకూడదనేగా. సో దేంతోనూ స్టార్ట్ అవ్వకూడదంటే ఈ 0 1 0కి ముందుండే స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్స్ అన్నీ కూడా మీకు ఏవైతే మిస్ అయినాయో ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అవన్నీ డెడ్ స్టేట్కి పంపించేయటమే. సో QD అని నేను రాసి దీంట్లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ 1 డెడ్ స్టేట్కి పంపించాను. దీంట్లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0 డెడ్ స్టేట్కి పంపించాను. దీంట్లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0 1 డెడ్ స్టేట్కి పంపించాను. నెక్స్ట్ డెడ్ స్టేట్ అనేది సెల్ఫ్ లూప్లో 0 1. సింపుల్. ఏదన్నా ఒక దాంతో స్టార్ట్ అవ్వాలి అంటే మినిమం స్కెల్టన్ రాసి ఆ స్టార్ట్ అయిన ఎండింగ్ ఫైనల్ స్టేట్కి ముందు స్టేట్స్ అన్నీ కూడా ఏవైతే మిస్ అయ్యాయో అన్ని డెడ్ స్టేట్కి పంపించేశారు. స్టార్ట్ అంటే అది. నెక్స్ట్ ఫైనల్ స్టేట్లో మిస్ అయింది ఏంటి? 0 1. 0 1 మిస్ అయ్యాయి కాబట్టి సో 0 1 0తో ఆల్రెడీ స్ట్రింగ్ స్టార్ట్ అయింది. ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయావు. దీని తర్వాత నీకు ఏం రావచ్చు? ఎన్ని 0లు అయినా రావచ్చు, ఎన్ని 1s అయినా రావచ్చు. అంటే డైరెక్ట్గా సెల్ఫ్ లూప్లో నువ్వు 0 1 అని ప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని వస్తున్నాయి. లెంత్ ఎంత ఉంది? 0 1 0. అంటే లెంత్ 3 ఉంటే ఏదన్నా ఒక స్ట్రింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు లెంత్ కానీ 3 వస్తే అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని వస్తాయి మీకు ఆల్రెడీ చెప్పాను. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ప్లస్ 2. సో అప్పుడు మనకి లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ వచ్చేసి ఇక్కడ ఎంత? 3. సో 3 + 2 5 స్టేట్స్ అయినా వచ్చింది. సో ఇలాంటివి మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగచ్చు. ఇది సింపుల్ షార్ట్ కట్.